అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన డేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నిన్న మీకు ఇవాళ తెలియజేస్తాను మేము ఎందుకు ఇంటికి వెళ్తామని. ఎస్ఐఆర్ పని మీద అయితే ఇంటికి వెళ్తాం అన్నమాట. అంటే ఇప్పుడు సర్వీస్ జరుగుతుంది కదా, దానికోసం మళ్ళీ రమ్మన్నారు. జరుగుతుంది దానికోసం మొన్న అయితే పేపర్స్ ఇచ్చి వచ్చాం కదా, ఇప్పుడైతే మళ్ళీ రమ్మన్నారు. అందుకని మేము వెళ్తున్నాము. ఇంకా ఎక్కడ సాంగ్స్ టెంపుల్ సాంగ్స్ అయితే ఇప్పుడు దాకా వస్తాను, ఇప్పుడే ఆగిపోయినాయి. ఎక్కడ సాంగ్స్ వస్తాయని కంగారుగా నేను జంప్ చేస్తున్నాం కూడా. టైం లేదు ఫ్రెండ్స్, ఇంక మేము రెడీ అయిపోయి ఇంక వెళ్ళిపోవాలన్నమాట. 2 రోజులు పట్టింది ఫ్రెండ్స్ నేను వెళ్ళి రావడానికి. ఇంటికి అంటే సొంత ఇంటికి వెళ్తాం కదా, వెళ్ళి రావడం 2 రోజులు పట్టింది. ప్లీజ్ ఈ 2 రోజులు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని కొంచెం ప్రోత్సహించండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్. అందాక మా ఛానల్లోని ఓల్డ్ వీడియోస్ని తిరగలేయండి ఫ్రెండ్స్, చూడండి దయచేసి ప్లీజ్ 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 అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 2 డేస్ గ్యారెంటీకి పట్టింది ఫ్రెండ్స్. మామూలుగా మేము ఎప్పటికప్పుడు వీడియో అంటే ఒంట్లో బాగాలేనప్పుడు అదే ఏదైనా పని ఉన్నప్పుడు ఏదో పాపం వచ్చి వీడియోస్ ఆఫ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 2 రోజులు పని కట్టుకుని 2 రోజులు వీడియోలు అయితే ఆఫ్ చేస్తాం. షార్ట్ వీడియో పెట్టలేము, అలాగే పోస్ట్ పెట్టలేము, అసలు వీడియోని అప్లోడ్ చేయలేము. మీరు కామెంట్ పెట్టి దానికి రిప్లై కూడా ఇవ్వలేము. కానీ మీరు అయితే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వచ్చాక రిప్లై అయితే ఇస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. చెప్పనా? అలాగే మమ్మల్ని అయితే మనస్ఫూర్తిగా అయితే ఆశీర్వదించండి ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి క్షేమంగా రావాలని బస్ ప్రయాణాలు చేస్తున్నాం కదా, అందువల్ల లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎవరెవరు వెళ్తున్నా అంటే మా పెద్దమ్మ, మా బజ్జి, మా నాన్న వెళ్తున్నారు అన్నమాట. మా తమ్ముడు కూడా 2 రోజులు లీవ్ పెట్టాడు, కూడా వెళ్తున్నారు. అయితే ఎవరెవరు ఇంటికి ఉంటున్నాం అంటే ముట్టాలమ్మ, నాగమనమ్మ, నేను ఉంటున్నాను. అమ్మ ఇంకా నేను వెళ్తలేదు, నేను వెళ్తా అమ్మతో ఉంటే మా అమ్మలు వెళ్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాయ్ బాయ్. ఇంకా నెక్స్ట్ 2 డేస్ వరకు బాయ్ బాయ్. తర్వాత కలుద్దాం మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి లగేజ్ అయితే సదిరేసుకున్నాము. అలాగే వర్షం కురిసింది, ఇప్పుడే వెలిసింది అనమాట వాన. అందుకే అంబ్రెల్లా కూడా పెట్టేసుకున్నాం, అంటే గొడుగు. అలాగే ఇగోండి పక్కింటికి దుప్పట్లు, పట్ట, డ్రెస్, అలాగే ఇవన్నీ తీసుకున్నాం. ఇంకా అన్నం కూడా సర్దేస్తున్నారు. అన్నం కూడా ప్రిపేర్ అయిపోయిన పులిహోర, బీరకాయ పచ్చడి, అలాగే చపాతీలు. ఇంక తీసుకుని అయితే ఇప్పుడు వెళ్ళాలి. మా వాళ్ళైతే హడవిడి చేసేస్తున్నారు. త్వరగా బస్సు అంతదని అదో బాధ. ఎందుకంటే చాలా ఇప్పుడు రాఖీ పండుగ ఒకటి ఫ్రెండ్స్. మరి రాఖీ పండుగకి మేము అనుకున్నా సర్ప్రైజ్ చెప్తా అనుకున్నాను, కానీ కుదరట్లేదు ఫ్రెండ్స్. వెళ్ళొచ్చిందా చెప్తాను. అందుకనే పండగకి ఒకవేళ అందుకుంటే ఇంటికి చెప్తాము. అలాగే రాఖీ కట్టి ఉందా లేదా అన్నది కూడా తెలిసింది. నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. పండుగ రోజున ఇటు పని పడింది. మరి పండుగ రాక ఉంటుందో లేదా ఇంటికి వచ్చేస్తామో తెలీదు. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా వీడియో షేర్ చేయండి. త్వరగా అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇంకో పళ్ళు ఒకటి పెట్టుకోవాలి. ఇదిగో అన్న పులిహోర, చపాతి. మూత తేలేదే, మూత వద్దా, మూత తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇవి మేము తీసుకెళ్ళేవి మాట. ఎప్పుడు చూసినా పులిహోర, చపాతి. ఎప్పుడు తీసుకెళ్ళాలి? మా చెల్లి అయితే భయపడుతుంది, అక్క మళ్ళీ చపాతీయా బస్ ప్రయాణం. ఇంకా తప్పు ఫ్రెండ్స్. ఇంకా పులిహోర, చపాతీ గ్యారంటీ. ఇంకా బస్ ప్రయాణంలో ఎవరైనా సరే ఇవి తీసుకెళ్లాల్సింది. కాదు వాళ్ళు వద్దు అనుకుంటే ఇంకా ఇంటికాడ అయితే అంటే వాటిలో కడ తినాలి. మనకు అంత లేదు కాబట్టి ఇది తీసుకెళ్తాం. ఈ 2 రోజులు సరిపోద్దండి, సరిపోదు. తీసుకెళ్ళిన రోజుకి అయితే కొంచెం సేఫ్ కంటే సరిపోద్ది కదా ఫ్రెండ్స్. ఇంకా తర్వాత రోజు అంటే బడ్జెట్ పెట్టాల్సిందే. మనం వంట గట్ట ఏం చేసుకునేది ఏం లేదు. ఇవన్నీ మీకు ఇంటికి వచ్చాక చెప్తాను ఏం జరిగింది ఏంటి అన్నదంతా. ప్లీజ్ లైక్ చేయండి. తలదూకుంటున్నావా అక్క? కట్ చేస్తున్నావు. ఇదేంటి మొన్న నుంచి గుండు పోటీ పెట్టుకుంటుంది. ఆప్ చెప్పు, టైం లేదు అంత. కానీ మిగిలిన చెప్పు అక్క. మా అమ్మ ఎందుకని మా అమ్మ వెళ్తలేదు ఫ్రెండ్స్. చిక్కుపడిపోయాడు దూకుంది పిచ్చిది. చూసుకోపోతే కట్ ఇచ్చేసిన అనాల్సింగా జుట్టు బాగా పోసుకోవాలి. కట్ ఇచ్చేసింది చూసుకోపోతే. చెప్పా కదరుగా షాప్లో 2 డేస్ ఏమన్నారు ఆ తర్వాత వెళ్తాలే రా అంటున్నారు పనికి. అది ఎలా కుదురుతుందని చెప్పాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ సర్వే కదా, ఓటు గురించి ఆటలు గురించి ఉన్నాయి. అంతా చూసుకోవాలి ఏం జరిగింది ఏంటి అన్నది. వాళ్ళు మళ్ళీ ఎందుకు రమ్మంటున్నారు ఏంటి ఎవరు అంత ఏం తెలీదు. ఆడికి వెళ్తే కానీ విషయం అంతా తెలిసిద్ది మాకు. కాబట్టి అలాగే వీడి పని మాత్రం నచ్చితే పని చేసే వాళ్ళ దగ్గర అసలు వీడిని విడిచిపెట్టరు ఫ్రెండ్స్.